ఏ హాయ్ గైస్, మేము ఈరోజు టచ్ ట్రక్ ఈవెంట్కి వెళ్ళినాము. సో ఫైర్ ఇంజన్, పోలీస్ డిపార్ట్మెంట్స్ యూజ్ చేసే బాంబ్ స్క్వాడ్ అన్ని వెహికల్స్ డిస్ప్లే చేసినాయి అనమాట, పెట్టిండే ఈ ఈవెంట్లో ఎస్పెషల్లీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హెలికాప్టర్ రైడ్ కూడా ఉన్నాయి అనమాట, పెయిడ్ రైడ్స్ అనమాట ఇవన్నీ. సో మేము లాస్ట్ ఈవెంట్లో ఒక ఈవెంట్లో ఆల్రెడీ వెళ్ళినాం. అండ్ ధ్రువ్ ఇస్ వెరీ మచ్ ఎక్సైటెడ్, హెలికాప్టర్ రైడ్ అన్న, హెలికాప్టర్ని చూడాలన్నా. సో దగ్గరికి వెళ్ళి మరీ చూద్దామని చెప్పి తీసుకెళ్ళిండు. కింద కూర్చొని మరి లైక్ ఎట్లా ఫ్లై అవుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుండే అనమాట అక్కడ కూర్చొని. నేను యాక్చువల్లీ రికార్డ్ చేసిన, బట్ యాజ్ అ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉండే, సో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఆ బిట్ని డిలీట్ చేసేసిన. మొత్తం యాక్చువల్లీ డిలీట్ చేసిన, ఎందుకంటే బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల. అండ్ హెలికాప్టర్ రైడర్స్ లైక్ ఇక్కడ నుంచి బాయ్ ధ్రువ్ హెలికాప్టర్ అని చెప్పి ఎంజాయ్ చేస్తుండే, బాగా చెప్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో ఇది ఎట్లా వెళ్ళింది ఏంటి అన్నది మొత్తం, ఎట్లా వెళ్తుంది అన్న క్వశ్చన్ అడిగిండు, ఫ్లై ఎట్లా అవుతుంది అన్నది. ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ అక్కడ. బాగుండే క్వశ్చన్స్ అన్నీ ధ్రువ్వి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఎక్స్కవేటర్ ఉండే. సో ఇది కూడా లోపలికి వెళ్ళి కూర్చొని మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యేంత ఛాన్స్ ఉండే అనమాట. సో లోపలికి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ అయ్యిండు. యాక్చువల్లీ స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది అన్నట్టు కూడా చూసిండు, కానీ పక్కకుండే. దెన్ టార్చ్ ఇవన్నీ కూడా లోపల ఏమేమో ఉంటాయి కదా స్విచెస్, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయ్యిండు. వైర్స్ అన్నీ చూస్తూ ఉండే, ఏది లాగితే ఏమి వస్తుందని. సౌండ్స్ వస్తుండే అనమాట కొన్ని వెహికల్స్కి. సో సౌండ్ వచ్చే హారన్ వచ్చే బటన్స్ ఉండే అనమాట, అది ఎత్తుకుతుండే ఇక్కడ. అండ్ ఇద్దరు నన్ను ఎత్తుకోమని అడిగిండ్రు, ఇక్కడ ఎత్తుకొని మూవ్ అయ్యిండే. నెక్స్ట్ ప్లేస్ కోకోమిలన్ బస్. ఓ మై గాడ్, ధ్రువ్కి కోకోమిలన్ బస్ అంటే మస్తు ఇష్టము. అండ్ దాంట్లో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట, ఫ్రంట్ నుంచి ట్రై చేస్తున్నాడు. సో లేటర్ ఈ ఫిగర్ ఇట్ అవుట్, లైక్ వెనక నుంచి వెళ్ళాలి అని. సో బ్యాక్ నుంచి ఎక్కిండు. దాని తర్వాత ఎక్కిన తర్వాత హోల్ కోకోమిలన్ రాయం పడుతున్నాడు. వీల్స్ ఆన్ ద బస్ గోస్ రౌండ్ అండ్ రౌండ్ అని చెప్పి. అండ్ అందరు కిడ్స్ కూడా వాడిని చూసి పాడడం స్టార్ట్ చేసిండ్రు రాయం. అండ్ ఇక్కడ ధృతి వచ్చేసి డాగ్ని పెట్టింగ్ చేద్దామని చెప్పి పక్కకి వెళ్ళింది. అండ్ తనతో బాగా ఆడుకుంది. అండ్ తనకు కూడా చాలా నచ్చింది ధృతి. సో కాసేపు ఆ డాగితో స్పెండ్ చేసింది టైంని. ఇది పోలీస్ డాగ్ అనమాట. సో దీనికి ఇంకా ఫైవ్ బేబీస్ ఉన్నాయంట, అవి ఇంట్లో ఉన్నాయంట. సో అదే ఆమె చెప్తుంది, బేబీస్ ఉన్నాయని చెప్పి. బ్యాక్ టు ధ్రువ్, కోకోమిలన్ అదే సాంగ్ రైమ్ పాడుతుండే, బట్ వీ కుడెంట్ క్యాప్చర్ దట్, మళ్ళీ ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని. అండ్ దెన్ వాడు స్టీరింగ్ దగ్గరికి వెళ్ళిండు కోకోమిలన్ బస్ అదే స్కూల్ బస్లో. అన్నీ చూస్తున్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేసిండు. అండ్ హారన్ కోసం ఎత్తుకుతుండే, అప్ అండ్ డౌన్ అని కూడా అంటుండే. దాని తర్వాత ఇది ట్రాష్ బిన్ అనమాట. ట్రాష్ని ఇక్కడ యుఎస్లో ఇలాంటి బిన్స్లో వచ్చి ఇట్లాంటి ట్రక్లో వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ట్రాష్ బిన్ని. సో ఇది కూడా ఎక్కి మొత్తం ఎక్స్ప్లోర్. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ ఏంటంటే 2 స్టీరింగ్స్ ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎట్లా స్టీరింగ్స్ 2 ఉన్నాయి, ఐ డోంట్ నో. చూస్తున్నారు కదా పక్కకు కూడా ఒకటి ఉంది. యా 2 ఉన్నాయి. దిస్ ఇస్ సంథింగ్ న్యూ ఐ సా టుడే. అండ్ ఇక్కడ హారన్ కొడుతున్నాడు అనమాట, అది కూడా మీకు వినిపించదు ఎందుకంటే ఐ డిలీటెడ్ దట్ సౌండ్. దాని తర్వాత ధృతి కూడా వెళ్తా అన్న దగ్గరకని ఏడ్చిండే కాసేపు. కాసేపు తీసుకొచ్చినాం. వాడి హ్యాపీనెస్ చూడండి, ఎంత ఖుషి ఉన్నాడో. అండ్ లేటర్ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత దిగి వచ్చిండు. హియర్ ఈజ్ ద ఎక్సైటింగ్ పార్ట్. మళ్ళీ ఇంకొక సైడ్కి ఏదో సౌండ్ వస్తుందని ఉరుక్కుంటూ వెళ్ళిండు. అండ్ హీ గాట్ ఫైనల్లీ లైట్స్ వచ్చి పోలీస్ వెహికల్ అంటే మస్తు ఎక్సైట్ అవుతాడు. సో ఎక్కి కూర్చున్నాడు. అండ్ అక్కడ పోలీస్ మ్యాన్ కూడా ఉండే, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈ బటన్ దీనికి, అది దీనికి అని చెప్పి. ఈ వీడు అడుగుతుంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అక్కడ హారన్ కొడుతున్నాడు. ఇక్కడ హారన్ బటన్ కొడితే లైక్ సౌండ్స్ అండ్ ఐరన్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడు ఎక్స్ప్లోర్ అయ్యిండు ఫుల్గా. అండ్ ఇక్కడ ఎందుకు ఆ ల్యాప్టాప్ ఉంది అని అడిగిండు, లైక్ చూస్తుండే అనమాట కీబోర్డ్ ఎందుకు ఉంది అవన్నీ. అండ్ ధృతి ఈజ్ జస్ట్ వాచింగ్ వాళ్ళందరినీ.
అన్నీ స్విచ్చెస్ తిప్పుతున్నాడు. టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ చేసి ఎక్స్ప్లోర్ అవుతా ఉండే మొత్తం ఇక్కడ. ఇంకా కొంచెం సేపు ఉంటా అని చెప్పి అక్కడే ఉండుండే. దాని తర్వాత ఇక్కడ డాగ్, ఇది కూడా పోలీస్ డాగ్ అనమాట. బాంబ్ స్క్వాడ్లో యూజ్ చేస్తారంట ఈ డాగ్ని, ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారంట. సో అదొకటి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఏవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఆయనని, పోలీస్ మ్యాన్ని. I couldn't record it. యా, ఇద్దరు ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసిండ్రు, ధ్రువ్ అండ్ ధృతి, పోలీస్ డాగ్ దగ్గర. కావాలని అడుగుతున్నాడు ఇంటికి తీసుకెళ్తా అని. సో పోలీసు కాదు, ఇది పోలీస్ యూజ్ చేస్తారు అది ఇది అని చెప్తుండే. మేము ఒక పిక్ తీసుకోవడానికి ట్రై చేసినాం ఇక్కడ, ధృతి క్యాప్చర్ కాలేదు. చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసిండ్రు. మిమిక్ చేస్తున్నాడు డాగ్ ఏం చేస్తుందా అని చెప్పి కొంచెం సేపు. అండ్ హియర్ ఇస్ ద పార్ట్, ఇది బైక్ అనమాట, BMW R1250 RTP అనమాట. ఇది స్పెషల్గా ఓన్లీ కాప్స్ కోసమే డిజైన్ చేస్తారంట. ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ చాలా ఉంటాయంట అందులో. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో బాల్ గేమ్ ఆడిండు, బాల్ గేమ్ ఆడినందుకు తను స్టిక్కర్స్ అండ్ చాక్లెట్స్ ఇస్తుండే అనమాట. సో ధ్రువ్ పిక్ చేసుకున్నాడు వాడికి ఏం కావాలి అన్నది. అండ్ ధృతికి కూడా ఇచ్చిండే. నేను ధృతికి పిక్ చేసుకున్నా బికాజ్ చాలా ధృతికి మస్తు ఇష్టం పెట్టుకుంటుంది అనమాట. ఇంకా అన్ని వెహికల్స్ మెల్లమెల్లగా వెళ్ళిపోతుండే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద టైంలో మేము వెళ్ళినాము, ఈవెంట్ ఎండ్ అవుతున్న టైంలో. సో బాగుండే. ఇక్కడ పోలీస్తో కొన్ని పిక్చర్స్ దిగాము, బైక్ దగ్గర కొన్ని పిక్చర్స్ దిగాము, పోలీస్ అందరూ బాగుండే.